నాలుగు కైవల్యపాదం 4.1 జన్మౌషధి మంత్ర తపస్సమాధిజ్యా సిద్ధయః జన్మౌషధి మంత్ర తపస్సమాధిజా సిద్ధయః జన్మౌషధి మంత్ర తపస్సమాధిజా సిద్ధయః జన్మ ఓషధులు మంత్రము తపస్సు సమాధిల వలన 5 సిద్ధులున్నాయి. జన్మ ఓషధులు మంత్రము తపస్సు సమాధిల వలన 5 సిద్ధులున్నాయి. జన్మ ఓషధి మంత్రము తపస్సు సమాధి వలన కలిగిన 5 సిద్ధులున్నాయి. 4.2 జాత్యంతర పరిణామ ప్రకృత్యా పూరాత్ జాత్యంతర పరిణామ ప్రకృత్యా పూరాత్ తత్ర ఆ సిద్ధులలో అన్యజాతీయ పరిణతానాం మనుష్యాది అన్యజాతి రూపమున పరిణమించిన కాయేంద్రియానాం దేహము ఇంద్రియముల యొక్కయు జాత్యంతర పరిణామ జాతి తదితర మార్పులు ప్రకృత్య దేహమునకు ప్రకృతియగు భూతముల యొక్కయు ఇంద్రియములకు ప్రకృతియగు అస్మిత అనగా అహంకారము యొక్కయు అపూరాత్ అవయవాను ప్రవేశం వలన కలుగును. జాత్యంతర పరిణామ జాతి తదితర మార్పులు ప్రకృత్య దేహమునకు ప్రకృతియగు భూతముల యొక్కయు ఇంద్రియములకు ప్రకృతియగు అస్మిత అనగా అహంకారము యొక్కయు అపూరాత్ అవయవాను ప్రవేశము వలన కలుగును. పంచభూతములు ఆకాశము వాయువు అగ్ని జలం పృథ్వీ మరియు వీటినే ప్రకృతి అంటారు. పంచభూతములు ఆకాశము వాయువు అగ్ని జలం మరియు పృథ్వీ వీటినే ప్రకృతి అంటారు. మానవ శరీరమునకు కారణము ఈ ప్రకృతి. మానవ శరీరమునకు కారణము ఈ ప్రకృతి. జాతి తదితర మార్పులు దేహమునకు ప్రకృతియగు భూతముల యొక్కయు ఇంద్రియములకు ప్రకృతియగు అస్మిత అనగా అహంకారము యొక్కయు జాతి తదితర మార్పులు దేహమునకు ప్రకృతియగు భూతముల యొక్కయు ఇంద్రియములకు ప్రకృతియగు అస్మిత అనగా అహంకారము యొక్కయు చెవు శబ్దము చర్మము స్పర్శ నేత్రము చూపు నాలిక రుచి మరియు ముక్కు వాసన. ఎవరు కానీ కొంచెం దూరంగా వెళ్ళి చేసుకోండి.
కదిలితవే గోకకువేది శ్యామల. మాకు ఇక్కడ వినపడదు, చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? ఓహో, ఏం కొడతామమ్మా నిజంగానే ఎవరో కానీ. అది లేకపోతే ఏమైంది? టీ తాగలేవా మాత్రం? మాట్లాడగా కొట్టకమ్మాయి, వినపడుతోంది ఇక్కడ, కొట్టకు. వాసనలను జాతి, దేశము మరియు కాలము కప్పిపుచ్చినను వాటి వాటి వాసనలు స్మృతికి, సంస్కారమునకు సమాన రూపము కలిగి ఉండుట వలన మరుగుకుండును. నాలుగు పాయింట్ 10 తాసానా మనాదిత్వం తాసానామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్. ఆశిష ఆశీర్వాదమునకు, తాసానామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్. ఆశిష ఆశీర్వాదమునకు, నిత్యత్వాత్ నిత్యత్వం వలన, తాసాం చ ఆ వాసనలు అగును. అనాదిత్వం నిత్యత్వము. ఆశిష ఆశీర్వాదమునకు, నిత్యత్వం వలన, తాసాం చ ఆ వాసనలగును. అనాదిత్వం నిత్యత్వము. అనగా జీవితం అనిత్యమైన మనిషి అదే నిత్యత్వము అనుకుంటాడు. అదే విధంగా వాటి వాసనలు కూడా నిత్యం అవుతాయి. 4.11 హేతు ఫలాశ్రయాలంబనై సంగృహీత తాద్వేషామభావే తదభావః. 4.11 హేతుఫలాశ్రయాలంబనై సంగృహీత తాద్వేషామభావే తదభావః. హేతుఫలాశ్రయాలంబనై కారణము, ఫలము, ఆశ్రయము, ఆలంబనముల చేతను, సంగృహీతత్వాత్ వాసనలు సంగ్రహింపబడినవి కాన, ఏషాం ఈ హేత్వాదులకు, అభావే నాశము కలుగగా, తదభావః ఆ వాసనలకు అభావం కలుగును. హేతుఫలాశ్రయాలంబనై కారణము, ఫలము, ఆశ్రయము, ఆలంబనముల చేతను, సంగృహీతత్వాత్ వాసనలు సంగ్రహింపబడినవి కాన, ఏషాం ఈ హేత్వాదులకు, అభావే నాశము కలుగగా, తదభావః ఆ వాసనలకు అభావం కలుగుతుంది. అనగా కారణము చేతను, ఫలము చేతను, ఆశ్రయము చేతను మరియు ఆలంబనము చేతను వాసనలు సంగ్రహింపబడినవి కాన, ఈ హేత్వాదులకు నాశము కలుగగా ఆ వాసనలకు అభావం కలుగును. కారణము చేతను, ఫలము చేతను, ఆశ్రయము చేతను మరియు ఆలంబము చేతను వాసనలు సంగ్రహింపబడినవి కాన, ఈ హేత్వాదులకు నాశనము కలుగగా ఆ వాసనలకు అభావం కలుగును. ధర్మాది హేతుల చేతను, సుఖాది ఫలముల చేతను, మనోరూపముగు ఆశ్రయము చేతను, శబ్దాది విషయముల చేతను వాసనలు పోగొట్టుకొని సంగృహీతములై
మళ్ళొకసారి. ధర్మాది హేతువుల చేతను సుఖాది ఫలముల చేతను మనోరూపముకు ఆశ్రయము చేతను శబ్దాది విషయముల చేతను వాసనలు పోగొట్టుకొని సంగృహీతములై భావరహితము అగును. విదేహముక్తి సమయమున ఆ కారణములు కూడా నాశనమగును. వివేక ఖ్యాతిచే పోగొట్టుకున్న ఆ వాసనలతో అవిద్యాదులు నాశము అగును. 4.12 అతీతానాగతం స్వరూపతో స్థ్యద్వభేదాద్ధర్మాణం. 4.12 అతీతానాగతం స్వరూపతో స్థ్యద్వభేదాద్ధర్మాణం. ధర్మములకు అద్వభేదాత్ కాలభేదము వలన అతీతానాగతం భూత వస్తువును భవిష్యత్ వస్తువును స్వరూపత తన రూపముతో అస్తి ఉండును. ధర్మములకు అద్వభేదాత్ కాలభేదం వలన అతీతానాగతం భూత వస్తువును భవిష్యత్ వస్తువును స్వరూపత తన రూపముతో అస్తి ఉండును. వర్తమానంలోని ఒక వస్తువు భూతకాలంలోనూ మరియు భవిష్యత్ కాలంలోనూ వర్తమానంలోనూ అదే రూపంతో ఉంటుంది. వర్తమానంలోని ఒక వస్తువు భూతకాలంలోనూ మరియు భవిష్యత్ కాలంలోనూ మరియు వర్తమానములోనూ అదే రూపముతో ఉండును. 4.13 వ్యక్త సూక్ష్మ గుణాత్మనః. వ్యక్త వర్తమాన రూపములను సూక్ష్మాః భూత భవిష్యత్కాలములకు సంబంధించినవి యును అగు తే ఆ ధర్మములన్నీయు గుణాత్మనః త్రిగుణ స్వరూపములైనవి. వ్యక్త సూక్ష్మ గుణాత్మనః. వ్యక్త వర్తమాన రూపములను సూక్ష్మాః భూత భవిష్యత్కాలములకు సంబంధించినవియును అగు తే ఆ ధర్మములన్నీయు గుణాత్మనః త్రిగుణ స్వరూపములైనవి. వర్తమాన రూపములను భూత భవిష్యత్కాలములకు సంబంధించినవియును అగు ఆ ధర్మములన్నీయు త్రిగుణ స్వరూపములైనవి. పంచభూతముల యొక్క స్వరూపము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ప్లస్ ఏకాదశ ఇంద్రియముల యొక్క స్వరూపము అహంకారం. అహంకారం యొక్క స్వరూపము మహత్తత్వము. మహత్తత్వం యొక్క స్వరూపము ప్రధానము. ప్రధానము యొక్క స్వరూపము త్రిగుణములు. ప్రపంచము యొక్క విశేషత త్రిగుణములు. భూతముల యొక్క స్వరూపము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు ప్లస్ ఏకాదశ ఇంద్రియముల యొక్క స్వరూపము అహంకారము. అహంకారం యొక్క స్వరూపము మహత్తత్వము. మహత్తత్వం యొక్క స్వరూపము ప్రధానము. ప్రధానము యొక్క స్వరూపము త్రిగుణములు. ప్రపంచము యొక్క విశేషత త్రిగుణములు. 4.14 పరిణామైకతాద్వస్తు తత్వం. 4.14 పరిణామైకతాద్వస్తు తత్వం. పరిణామైకత్వాత్ గుణములు అనేకములైనను వాని పరిణామము ఒకే విధముగా ఉండటం వలన వస్తు తన్మాత్ర భూత భౌతికాది వస్తువులకు కూడా తత్వం అట్టి ఏకత్వము వ్యవహృతమగును. పరిణామైకత్వాత్ గుణములు అనేకములైనను వాని పరిణామము ఒకే విధముగా ఉండటం వలన వస్తు తన్మాత్ర భూత భౌతికాది వస్తువులకు కూడా తత్వం అట్టి ఏకత్వము వ్యవహృతమగును. గుణములు అనేకములైనను వాని పరిణామం ఒకే విధంగా ఉండటం వలన తన్మాత్ర భూత భౌతికాది వస్తువులకు కూడా అట్టి ఏకత్వము వ్యవహృతమగును. గుణములు అనేకములైనను వాని పరిణామము లేక మార్పు ఒకే విధముగా ఉండును. అందువలన భూత భౌతికాది వస్తువులకు కూడా అట్టి ఏకత్వము వ్యవహృతమగును. 4.15 వస్తు సామ్యే చిత్తభేదాత్ తయోర్విభక్త పంథా. వస్తు సామ్యే చిత్తభేదాత్
తయోర్విభక్త పందాః వస్తుసామ్యే వస్తుసామ్యములో కూడా చిత్తభేదాత్ చిత్తములు అనేకముగా అగుట వలన తయోః ఆ జ్ఞానమునకు జ్ఞేయ వస్తువునకు విభక్త భిన్నమైన పందాః మార్గము తయో ఆ జ్ఞానమునకు జ్ఞేయ వస్తువునకు విభక్త భిన్నమైన పంథాః మార్గము అనగా వస్తు సామ్యములో అనగా ఏకత్వమునందును కూడా చిత్తములు అనేకము అగుట వలన ఆ జ్ఞానమునకు జ్ఞేయి వస్తువునకు మార్గము భిన్నమైనది. వస్తు సామ్యములో అనగా ఏకత్వమునందు కూడా చిత్తములు అనేకమగుట వలన ఆ జ్ఞానమునకు జ్ఞేయ వస్తువునకు మార్గము భిన్నమైనది. 4.16 నచైక చిత్తతంత్రం వస్తు అప్రమాణికం తదా కిం స్యాత్. 4.16 నచైక చిత్తతంత్రం వస్తు తదప్రమాణికం తదా కిం స్యాత్. వస్తు బాహ్య వస్తువు ఏకచిత్త తంత్రం ఏదో ఒక చిత్తమునకు అధీనముగు సత్తా గలదిగా న చ కాదు. తదప్రమాణికం ఆ చిత్తముచే ప్రమాణిక విషయీకరింపబడనటువంటి వస్తువు తదా జ్ఞానమునకు విషయము కాని విషయమున తదా జ్ఞానమునకు విషయము కాని సమయమున కిం స్యాత్ ఏమవుతుంది. బాహ్య వస్తువు ఏదో ఒక చిత్తము మీద ఆధారపడి ఉండదు. ఆ చిత్తముచే బడని వస్తువు ఆ చిత్తముచే ప్రమాణీకరింపబడని వస్తువు జ్ఞానమునకు విషయము కాని సమయమున ఏమి అవుతుంది అనగా ఎవ్వరూ ఆ వస్తువును పట్టించుకోనప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది అనగా ఎవరు ఆ వస్తువును పట్టించుకోనప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది. 4.17 తదుపరాగాపేక్షిత్వా చిత్తస్య వస్తు జ్ఞాతా జ్ఞాతం. తదుపరాగాపేక్షిత్వా చిత్తస్య వస్తు జ్ఞాతా జ్ఞాతం చిత్తస్య చిత్తమునకు తత్ ఆ వస్తువు ఆ విషయము యొక్క ఉపరాగ ఇంద్రియ సన్నికర్ష ప్రతిబింబమును అపేక్షించి ఉండుట వలన వస్తు బాహ్య వస్తువు జ్ఞాతం ఒకప్పుడు జ్ఞాతముగాను మరి ఒకప్పుడు అజ్ఞాతముగాను ఉండును. చిత్తస్య చిత్తమునకు తత్ ఆ విషయము యొక్క ఉపరాగ ఇంద్రియ సన్నికర్ష ప్రతిబింబమును అపేక్షించి ఉండుట వలన వస్తు బాహ్య వస్తువు జ్ఞాతం ఒకప్పుడు జ్ఞాతముగాను మరి ఒకప్పుడు అజ్ఞాతముగాను ఉంటుంది. అపేక్షించి అనగా కోరిక ఉండటం వలన బాహ్య వస్తువు ఒకప్పుడు జ్ఞాతముగాను మరి ఒకప్పుడు అజ్ఞాతముగాను ఉంటుంది. చిత్తము తనకు ఇష్టమైన విషయమును సంబంధిత విషయముల ద్వారా ఆకర్షిస్తుంది. చిత్తము తనకు ఇష్టమైన విషయమును సంబంధిత ఇంద్రియముల ద్వారా ఆకర్షిస్తుంది. అప్పుడు ఆ విషయము జ్ఞాతముగా ఉంటుంది. చిత్తము తనకు ఇష్టము కాని విషయమున సంబంధిత విషయముల ద్వారా ఆకర్షించదు. చిత్తము తనకు ఇష్టము కాని విషయమును సంబంధిత ఇంద్రియముల ద్వారా ఆకర్షించదు. అప్పుడు ఆ విషయము జ్ఞాతముగా ఉండదు, అజ్ఞాతముగా ఉంటుంది. ఇట్లు విషయములను ఆకర్షించకపోవుట జరుగుతుంది. ఇట్లు విషయాకారమున పరిణమించకపోవుట అను తత్వము గల చిత్తము పరిణామయుక్తము. ఇట్లు విషయాకారమున పరిణమించకపోవుట అను తత్వము గల చిత్తము పరిణామయుక్తము. 4.18 సదా జ్ఞాతాశ్చిత్త వృత్తయ సత్ప్రభో పురుషస్య పరిణామిత్వాత్. 4.18 సదా జ్ఞాతాశ్చిత్త వృత్తయ సత్ప్రభో పురుషస్య పరిణామిత్వాత్. యస్య తు ఏ చేతనునకైతే తత్ ఆ విషయాకారమైన చిత్తం
ఏవ చిత్తమే విషయ విషయమగునో తస్య ఆ తత్ప్రభో చిత్తమునకు ప్రభు అగు పురుషస్య పురుషుడు అపరిణామిత్వాత్ పరిణామము లేనివాడగుటచే సదా ఎల్లప్పుడూ జ్ఞాతాశ్చిత్త వృతయ చిత్త విషయములు జ్ఞాతములు అగును. యస్యతు ఏ చేతనునకైతే తత్ ఆ విషయాకారమైన చిత్తం ఏవ చిత్తమే విషయ విషయమగునో తస్య ఆ తత్ప్రభో చిత్తమునకు ప్రభు అగు పురుషస్య పురుషుడు అపరిణామిత్వాత్ పరిణామము లేనివాడగుటచే సదా ఎల్లప్పుడూ జ్ఞాతాశ్చిత్త వృత్తయ చిత్త విషయములు జ్ఞాతములు అగును. అనగా ఏ చేతనునకైతే విషయాకారమైన చిత్తమే విషయమగునో ఆ చిత్తమునకు ప్రభు అగు పురుషుడు పరిణామము లేనివాడొకటిచే ఎల్లప్పుడూ చిత్త విషయములు జ్ఞాతములగును. చిత్తము అనగా మనస్సు యొక్క పద్ధతి నిత్యము క్షణము క్షణము కణ కణము తెలిసిన ఆ పరమాత్మకు అన్నీ తెలిసినవే అగును. ఏ చేతనులకైతే ఆ విషయాకారమైన చిత్తమే విషయమగును ఆ చిత్తమునకు ప్రభు అగు పురుషుడు పరిణామము లేని వాడొకటిచే ఎల్లప్పుడూ చిత్త విషయములు జ్ఞాతములగును. చిత్తము అనగా మనస్సు యొక్క పద్ధతి నిత్యము క్షణ క్షణము కణ కణము తెలిసిన పరమాత్మకు అన్నీ తెలిసినవే అగును. సదా 4.18 సదా జ్ఞాతాశ్చిత్త వృత్తయత్ సత్ప్రభో పురుషస్య పరిణామిత్వాత్ యస్యతు ఏ చేతనునకైతే తత్ ఆ విషయాకారమైన చిత్తం ఏవ చిత్తమే విషయమగునో తస్య ఆ తత్ప్రభో చిత్తమునకు ప్రభు అగు పురుషస్య పురుషుడు అపరిణామిత్వాత్ పరిణామము లేనివాడొకటిచే సదా ఎల్లప్పుడూ జ్ఞాతాశ్చిత్త వృత్తయ చిత్త విషయములు జ్ఞాతములగును. ఏ చేతనునకైతే ఆ విషయాకారమైన చిత్తమే విషయమగును ఆ చిత్తమునకు ప్రభు అగు పురుషుడు పరిణామము లేనివాడొకటిచే ఎల్లప్పుడూ చిత్త విషయములు జ్ఞాతములగును. చిత్తము అనగా మనస్సు యొక్క పద్ధతి నిత్యము క్షణ క్షణము కణ కణము తెలిసిన పరమాత్మకు అన్నీ తెలిసినవే అగును.